హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. నేను మీ నరసింహారెడ్డిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా గైస్? మీరు బాగుంటే నేను బాగుంటాను గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇది వచ్చేసి అమ్మమ్మల ఊరు, ఓకేనా గైస్? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నది మా అమ్మమ్మల ఊరు లక్కర్దొడి నవరం మండలం. అండ్ ఓకేనా గైస్? అండ్ నారాయణపేట జిల్లా, ఓకే. నర్వకు 3 కిలోమీటర్స్ నియర్ బై ఉంటుంది. అండ్ మా ఊరికి అమ్మమ్మల ఊరికి అయితే దామోరెడ్డి ఇంకా పడలేదు. అండ్ మరి ఎందువల్ల పడలేదో తెలియదు, కానీ నెక్స్ట్ ఏమైనా మంచిగా దామోరెడ్డి పడాలని ఆశిస్తున్నాను. అండ్ ఊరు పెద్దలు ఎలాగైతే ఊరిలో గుళ్ళు అండ్ గోపురాలు అండ్ మంచి మంచి పనులు చేస్తున్నారో అలాగే రోడ్డు గురించి ఇట్లా పట్టించుకొని దాంబర్ రోడ్డు ఇట్లా వేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నర్వ మండలంకి 3 కిలోమీటర్ నియర్ బై ఉంది కాబట్టి దాంబర్ రోడ్ వేస్తే చాలా మంచిది. అండ్ పిల్లలకి అండ్ స్కూల్ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ పోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం వాన పడితే మాత్రం ఫుల్ బురద అవుతుంది. దానిలో ఎన్నో బండ్లు జారి కింద పడుతున్నాయి, ఎంతోమందికి దెబ్బలు తాకుతున్నాయి. ప్లస్ చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి పోవడానికి. సో గ్రామస్తులారా, పెద్దలారా అండ్ రాజకీయ నాయకులారా, యువతలారా, ఒకసారి మన అమ్మమ్మల ఊరికి అంటే మా ఊరికి, మీ ఊరికి, మన ఊరికి దామర్ రోడ్ వచ్చేటట్లు చూసుకోండి. అండ్ విషయానికి వచ్చేస్తే గడస్తంభం బొడ్రాలు పెట్టారు మా అమ్మమ్మల ఊరిలో. 3 ప్లేస్లో పెట్టారు. ఒకటి స్కూల్కి నియర్ బై పెట్టారు, అంటే నడువు ఊర్లో మూడు బాటలు కలిసే కాడ. ఇంకొకటి వచ్చేసి ఆంజనేయ గుడికి నుంచి కొద్ది దూరంలో అక్కడొక పెట్టారు బొడ్రాయి. ఇంకొకటి వచ్చేసి మా సొంతం మా మామూల ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి సైడ్లకి పెట్టారు. అదే బొడ్రాయి ఇది. ఇప్పుడు ఆ బొడ్రాయిని పెట్టడం జరిగింది, పూజలు చేయడం జరిగింది. అండ్ చాలా అద్భుతంగా అనిపించింది గైస్. అండ్ ఇంకోటి, బొడ్రాయి చుట్టూ పైసలు వేసి మొక్కుతున్నారు. అది ఎందువల్ల, దేనికి వేస్తారు అనేది మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, సో అందుకని అంటున్నాను. చూస్తున్నారుగా, అందరూ బంధువులు, రిలేటివ్స్ అందరూ వచ్చారు. 3 డేస్ మాత్రం మంచిగా పండుగ అనేది అంగరంగ వైభవంగా జరిగింది. చూస్తున్నారు కదా, ట్రాక్టర్ మీద ఊరేగింపుతో తీసుకెళ్ళారు. గుడి నుంచి ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు తీసుకెళ్ళి మధ్యలో ఆపి డోలు బజాయి సన్నాయి డోలు బాజాబజీలతో అంగరంగ వైభవంగా పండుగను చేసుకోవడం జరిగింది గైస్. ఓకేనా? చూడండి ఎంత హ్యాపీగా కొడుతున్నాము అన్నారు ఎవరన్నా డోలు. ఓకే, ఇంకా మా మామూలుగా కొడుతున్నాడు, ఇంకా చాలామంది కొడుతున్నారు. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ ఉన్నది చిన్నమల్ల అన్న, మా ఊరికి నెక్స్ట్ అతనే, ఓకేనా? తెచ్చేయండి, నేను నెక్స్ట్ అతనే అన్నా కదా, దానికోసం మాకు తెచ్చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను మంచి వీడియోస్తో నేను ఎందుకు వస్తాను. చూడండి, డాక్టర్ మీద ఊరికింపు తీసుకొస్తున్నారు. అండ్ లేడీస్ అయితే కడవలతో నీళ్ళు తెచ్చి నీళ్ళు మొత్తం దార పోస్తున్నారు. రోడ్డు పోసి టెంకాయ కొట్టి మొక్కుతున్నారు. ఎందుకంటే బొడ్రాల పండుగ అంటే ఎప్పుడోసారి కాలం వచ్చినప్పుడే జరుగుతుందంట. మా అమ్మలు మాత్రం ఎప్పుడో పెట్టిన బొడ్రాలు మళ్ళీ ఇప్పుడు ఊరు పెద్దలందరూ కలిసి ఇంటింటికి కొద్ది అమౌంట్ వేసుకొని అంగరంగ వైభవంగా దేవుని చేయడం జరిగింది. మరియు బొడ్రాలు పెట్టడం జరిగింది, అనే గుడి కట్టడం కూడా జరిగింది. ఓకేనా గైస్? దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు మరియు తోటి స్నేహితులకు, ఫ్రెండ్స్కి అండ్ ఊరి పెద్దలకు మరియు అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడైనా సరే ఊరికి ఏదైనా ఆపద వచ్చిందంటే ఇలాగే ముందు ఉంటుంది. అండ్ ఊరిలో ఏదైనా మంచి పని చేయాలంటే ఇలాగే ముందు అందరు కట్టుగా అమౌంట్ వేసుకొని ఫెస్టివల్ అనేది చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా గైస్?
అండ్ ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు. యాక్చువల్లీ మా అమ్మమ్మల ఊళ్ళో అందరూ వలస వేటలు ఉన్నారు. అంటే హైదరాబాదు, ముంబై పనులకు వెళ్ళే వాళ్ళే ఉన్నారు. ఊర్లో తక్కువ మంది ఉంటారు, అది పొలాలు చేసుకొని ఉంటారు అంతే. కానీ ఈ పండుగ అప్పుడైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఓకేనా గైస్? Let's run through the field.